వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విజయాన్ని మరింత సులువు చేస్తున్నారు అని టీడీపీ తమ్ముళ్ల అధినాయకత్వం మీద మండిపడుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఆయన మీద ఎవరికి పోటీ పెట్టాలన్నది గత నెలన్నర రోజులుగా టీడీపీ సర్వేల మీద సర్వేలు చేపిస్తుంది. కానీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. బొత్సకు దీటు అయిన అభ్యర్థి ఈ రోజుకి కానరాక టీడీపీ హైకమాండ్ ఆ సీటుని ఖాళీగా అట్టే పెట్టేసింది. బొత్స మీద మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావుని వెళ్ళమంటున్నారు. ఆయన ససేమిరా అనడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని పోటీ చేయమంటున్నారు. ఆయన కాదు అంటే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరుతో సర్వేలు కూడా చేపిస్తున్నారు. ఇలా తడవకో పేరు చెబుతూ టీడీపీ సర్వే చేయిస్తోంది తప్ప బొత్స మీద పోటీకి వేరే అభ్యర్థిని ప్రకటించడం లేదు. దీంతో చీపురుపల్లి ఇన్ఛార్జి కిమిడి నాగార్జున వర్గం మండిపడుతోంది. 5 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న యువకుడు విద్యాధికుడు ఆయన నాగార్జున పేరు ఎందుకు ప్రకటించరు అని ప్రశ్నిస్తున్నారు. ఏవేవో పేర్లతో హడావిడి చేయడం వల్ల జనాలను కోరి బొత్సను బలమైన అభ్యర్థిగా చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందని అంటున్నారు. బొత్స విషయం తీసుకుంటే ఆయన చీపురుపల్లిలో 2014లో ఓటమి పాలయ్యారని, ఆయన ఓడించింది నాగార్జున తల్లి మాజీ మంత్రి కిమిడి మృణాలిని అని గుర్తు చేస్తున్నారు. చీపురుపల్లి టీడీపీకి కంచుకోటగా ఒకనాడు ఉండేదని, టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ గెలిచిన సంగతి గుర్తు చేస్తున్నారు. ఇలా విలువైన సమయం అంతా అభ్యర్థులు ఎంపిక అంటూ గడిపేస్తుంటే వైసీపీ జనంలోకి దూసుకుపోతోందని, దానివల్ల చీపురుపల్లిలో మరోసారి ఆ పార్టీ గెలిచేందుకు ఆస్కారం కల్పించినట్లు అవుతోందని తమ్ముళ్ళు మదన పడుతున్నారంట.